కాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మాంగం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. గోవింద శ్రీనివాస గోవింద గోవింద. స్వామి పుష్కరిణీం గంగాం సువర్ణముఖరీం పరాం వెంకటేశం హరిం సేతుం సర్వతీర్థేషు సంస్మరన్ అని ఆ సర్వతీర్థమయుడు సర్వేశ్వరుడు వెంకటరమణుని యొక్క దివ్యమైనటువంటి స్థానంలో ఆ భక్తులంతా ఆనంద ప్రవాహంలో తడిసి ముద్దవుతూ ఉన్నారు. వెంకటాద్రితో సమానమైనటువంటి స్థానం మరొకటి బ్రహ్మాండంలో లేదని పురాణాలు చక్కగా చెబుతాయి. అలాంటి కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ నారాయణుని యొక్క దివ్య సాన్నిధ్యంలో కూర్చొని భక్తులందరూ కూడా సంకల్పించారు. తమ యొక్క కోర్కెలను తీర్చేటువంటి కొండల కోనేటిరాయుడు కొంగు బంగారమైనటువంటి ఆ శ్రీపతి శ్రీయఃపతి శ్రీశుని యొక్క సన్నిధానంలో సంకల్పపూర్వకంగా స్వామి పాదాలని ఆశ్రయించి ఇదిగో ఆ జగత్కళ్యాణమూర్తి యొక్క
దివ్య వైవాహిక మహోత్సవాన్ని శుభారంభం చేస్తూ ఉంటే అర్చక స్వాములు ఏ ఆటంకాన్ని కలగకుండా చేయమని విశ్వక్సేనుల వారిని ఆ సేనాపతి ఆ స్వామి యొక్క హృదయం తెలిసినటువంటి ఆ విశ్వక్సేనుల వారిని ప్రార్థిస్తూ తదుపరి పుణ్యాహాది కైంకర్యాలని సభక్తికంగా ఆరంభించబోతున్నారు. ఈ దివ్య వైవాహిక వైభవాన్ని మనమంతా ఈ అభిధి లగ్నంలో ఆరంభించబోయే విశేషాలని వీక్షిద్దాం. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్థండల పరిధిపరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాఖ్యం కర్మకరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యంజకర్మణి తరంగంకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు తప్తశిడమానశేషు ధరత్తరిచ్చ పరిపూరితేషు అపోవిగృహన్ ప్రతిమాదకిష్యే కృణోమి దత్తాగం శుచిరగం సుధర్మా ఇదమాపశివా శివతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏ దేశదంబరణే సహస్రం యజ్ఞయా పాశాపితరా పుత్రా తేభ్యో ఇంద్రస్య విదోద విష్ణుర్ విశ్వే దేవా అమంజన్ భరతస్తస్య అస్మిన్ కుంభేవం వర్ణమావాహయామి ప్రచేతసమావాహయామి తక్తాంబరధరమావాహయామి యాతస్పతిమావాహయామి వరుణాయ నమః. ఆసనం సమర్పయామి వరుణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః. ప్రచేతసే నమః. రక్తాంబరధరాయ నమః. యాతస్పతయే నమః. పుష్పాణి సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి ఆదౌ నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం సింకటిక్రసమన్వితం జయాపతిం శృంగయేతం సుపుష్పర్ధవాహనం పూర్వాషాఢోత్తమం దేవం దక్షిణాముఖమర్చయేత్. ఆగ్నేయోగస్మాదజామహే త్వా విశ్వేశదాత్మం హితోనుశంభో వైరాజంతే ధృతనిధత్తాం ప్రణీష్యామ దేశో విధానామనాదర్యామి సస్తాందరితాం దధాత్. పద్మాగారమండలే ఓంభోః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానువాయునమావాహయామి. తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామే జిగామావాహయామి. సూత్రపతిగా సమేత శ్రీ విశ్వక్సేనస్య ఈదమాసనం. విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. శాంతాయ నమః. హరాయ నమః. అమితాయ నమః. నిత్యానువాయినే నమః. సూత్రపత్యే నమః. జిగాయ నమః. సూత్రపతిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. ఓం విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాదనాన్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరిసమాప్త్యజ కుర్యాత్ సపరిమారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భరణజ్ఞాతః. సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి. కురుష్వా స్వస్తి సుప్రోక్షితం అస్తు. ప్రజాపతిః ప్రకితాం ప్రకితాం ప్రజాపతిః శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య వాగంసరే. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః. తతో ధర్మాని ధారయన్ विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पस्पशे इन्द्रस्य इत्यस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरादरं तद्विप्रासो विपञ्यभोजाग्रवागं सस्यमिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदाद्रविणसुस्तुरस्य त्रिविनोदास्सनरस्य प्रियं सत् द्रविणोदा वीरपदे मिषन्नो द्रविणोधारा आसते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तत्पत्कुर्वीदोपव्युषं यदा वै सूर्यवदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कर्मीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते. ओं भूः भूर्भुवस्वरं सदेवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाक्यकर्मणि स्तण्डिलपरिधिपरिस्तरण सर्वोपकरणशुद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भवन्ति पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु. स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधात्. पूर्वोक्तकर्मणि पूर्वोक्तनियमानाय पुण्याहं स्वस्तिं
భవంతో భ్రమంతే కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి వృద్ధ్యాస్మ హవ్యేర్నమసోపసత్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః సుతంజీవేమ సరితస్సమీనాః పూర్వోక్తకర్మణి పూర్వోక్తయమానాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంతే కర్మర్ధ్యతాం 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 వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానపూర్జే తథాతన మహేరణాయ చక్షసే యోపశ్మతమోరసస్తస్య భార్యతే హనః ఉచతీర్వ మాతరః తస్మా అరంగమావో యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథా జనః ఓం పవమానస్వర్జనః పవిత్రేణ విజర్షణిః యః పోతా స పునాతుమా పునంతు మా దేవ జనాః పునంతు మనబోధియ పునంతు విశ్వ ఆయమః జాతవేదః పవిత్రవదే పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవనీత్యతే అగ్నే కృత్వా క్రతూకం వృణ్ యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితరమంతరా బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సమేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగాత్ యస్తే భక్వే స్తనవో మీతపృష్ఠాః తయామదంతః సదమార్తేషు వయగ్స్యామపతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాత్ వాతః ప్రాణీనే శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః అర్ధావనీ జగ్నిజే మాపునీతాం బృహద్భిः సవితస్త్రుమిః వరిశిష్టైర్దేవమన్మభిः అగ్నిరక్షైః పునాహిమా येन देवा अपनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषिभिः संभृतकं रसं सर्वगं सपूतमस्यादि स्वदितं मातरिश्वन पापमानीर्यो अध्येति ऋषिभिः संभृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधूदकं पापमानी स्वस्त्ययनीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पापमानीर्तिशन्तु नः यमं लोकमथो अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्त्ययनीः सुदुःखा हि घृताश्चितः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापवान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नीते सहमा पुनात् सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रमृणाभिः मा जातमेधा मूर्तयन्त्यापणात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शिन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ओं शान्ति शान्ति शान्तिः प्रात्यान्तिश देवार्त्वजो मार्जयन्तां दक्षिणायान्तिश मासाः पितरो मार्जयन्तां प्रतीत्यान्तिश गृहापशवो मार्जयन्तां उदीत्यान्तिस्यापमोषधयो वनस्पतयो मार्जयन्तामूर्ध्वायान्तिश यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तामतो धराधरैर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महदो महीयानात्मा गुहायां निहितोऽस्य दन्तोः तमकृतं पश्यति वेतशोको धातुप्रसादान् महिमानमेषं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका ये सुचरन्ति प्राणा गुहाशिकान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् स्यन्दं ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वावोषधयो रसाश्चैनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवेः कमीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो कृत्वा नागस्वधिर्वना नागं सोमः पवित्रमत्येति रेभन्ने प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च వాస గోవింద గోవింద లక్ష్మీ వల్లభ గోవింద గోవింద స్వామివారి యొక్క దివ్య సాన్నిధ్యంలో మనమందరం ఆ మృదు మధురమైనటువంటి వేదనాదాలను విన్నాం. ఆ వేదము అంటే తెలియజెప్పేటువంటిది మన ఇంద్రియాలకు అందని విషయాలని చెప్తోంది, జ్ఞానాన్ని కలిగిస్తోంది. అలాంటి వేద మంత్రాలతో మనం ఏ విధంగా మన శరీరాన్ని మనస్సుని పవిత్రీకరించుకొని పరమాత్మ సన్నిధానంలో తిష్ట వేసుకొని కూర్చొని ప్రశాంతంగా లోక విషయాలు మరచి లోకేశ్వరుణ్ణి చక్కగా దర్శిస్తూ భావిస్తూ ఈ అభిజిల్ లగ్నంలో మధ్యాహ్న సమయంలో సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చినటువంటి ఈ వేళలో భగవద్ధ్యానం, భగవన్నామస్మరణం, భగవద్ ఆనంద
స్వరూపాన్ని భగవద్ ఆరాధనా విశేషాలని వీక్షించడం ఒక గొప్ప విశేషం. అందువలనే ఇప్పుడు అంకురారోపణలో ఆ బ్రహ్మాది దేవతలు కూడా ఆ భగవత్ తత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకోలేకపోయాము అని భగవత్ శరణాగతి చేస్తారు. మరి మనమెంత, మనకున్నటువంటి ఆయువెంత, మనకున్నటువంటి ఇంద్రియాలు ఎన్ని? 10. ఈ 10 ఇంద్రియాలతో ఆ తత్వాన్ని మనం బుద్ధి కానీ మనస్సు కానీ అందుకోలేదు అని కూడా చెప్తారు. అందువల్లనే పరమాత్మ దిగి వచ్చి మన కోసం ఆ దేవతలందరిలో అంతర్యామిగా ఉన్నాడు, మనలో కూడా ఉన్నాడు. మనము గ్రహించలేము, వారు కూడా అంతంత మాత్రమే. అందువలనే అందరినీ అనుగ్రహించడానికి ఆయా యుగాలలో అవతారాలని ధరించి వచ్చాడు శ్రీనివాసుడు. అలాంటి అవతారమూర్తిని భావించడం, సేవించడం, కీర్తించడం, ఆ ఏదో ఒక ప్రక్రియతో ఆరాధన చేయడం ఒక విశేషం. ఇప్పుడు సర్వభూతాంతర్వర్తి అయినటువంటి పంచభూతాలను కూడా పవిత్రీకరించేటువంటి వాటిలో అణువణువున వ్యాపించినటువంటి స్వామిని ఆహ్వానించి రక్షా సమర్పణ చేయబోతున్నారు. సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రదేవతాభ్యో నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యనీతర నర్వణాః స్వస్తి భూషా అసూరో దధాతన స్వస్తి త్యావా పృథివీ సుచేతునా స్వస్తయే వాయుమప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవా ఆమంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్రం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి వధ్యేరేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృహి స్వస్తి బంధామనూజరేమ సూర్యాచంద్రమసా వివ పునర్దథతాజ్ఞాదాజానతా సంగామేమహి స్వస్త్యజానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురగ్నమింద్రాసగం సమత్సు బృహత్యశోనావామిమారుహేమ అంభోముచామాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనాసా చతార్క్ష్యం ప్రియాదవాని శరణం ప్రపద్యే స్వస్తిహం బాధే స్వభాయన్నో అస్తు శుభం శుభం. జగద్రక్షక గోవింద గోవింద, లోకరక్షక గోవింద గోవింద. ఆ జగన్నాథుడు శ్రీనివాసుడు తనను నిరంతరం ఎవరైతే స్మరిస్తారో, ధ్యానిస్తారో, అర్చిస్తారో వారికి మహాసులభుడైపోతారట, భక్త సులభుడు. అందులో కూడా వైఖానసారాధిత మాధవోపభుక్తం ప్రసాదం భవభీతి శాంత్యై ప్రాశ్నామి నిత్యం కమలాకలత్ర స్వరూప వైఖానస భుక్తశేషం అని మనకు ఆ గ్రంథాలు చెబుతాయి. అంటే మనం వైఖానస విధిగా ఆరాధన చేసినటువంటి అర్చకుల చేత నివేదితమైన ప్రసాదాన్ని భక్తులు స్వీకరించడం చేత వారికి ఏర్పడేటువంటి సకల విపత్తులు కూడా ఉపశాంతిస్తాయి, శమిస్తాయి అని. అంటే నియమంతో కూడి ప్రతినిత్యము కూడా ఆ శ్రీకాంతుని, శ్రీనివాసుని ఆరాధించాలి. మనం చేయలేం కాబట్టి ఆలయ వ్యవస్థ ఏర్పాటు చేశారు. కొన్ని లక్షల ఆలయాలు మన భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి. అలాగ భగవద్ ఆరాధన చేయాలి, జరగాలి. ఆ నివేదితమైనటువంటి దాన్ని స్వీకరించడానికి ముందుగా ఆ భగవంతుణ్ణి ఆరాధించి అర్ఘ్యపాద్య ఆచమనీయాదుల చేత, అంటే ఒక ముఖ్యమైనటువంటి ప్రియతముడైనటువంటి వ్యక్తి మన గృహానికి వస్తే ఏ విధంగా అయితే కాళ్ళు గడుక్కోవటానికి నీళ్ళిచ్చి, పుక్కిలించడానికి నీళ్ళిచ్చి, మంచినీళ్ళు త్రాగటానికి ఇచ్చి, స్నానానికి వస్త్రాలిచ్చి, మళ్ళా ఆయనకు మంచి ఒట్టు పెట్టుకునేట్టుగా చేసి, భోజనం పెట్టి శయనింపజేసి, కాళ్ళు వచ్చి ఎలాగైతే అతిథిని ఏ విధంగా మనం ప్రియతముడైనటువంటి ఆత్మీయుడైన వ్యక్తిని గౌరవిస్తామో
ఆ ఉపచారాలన్నిటినీ కూడా సంస్కృత భాషలో అన్నారు. అర్ఘ్యం పాద్యం ఆచమనీయం ఇలాగా అని చెప్పినటువంటి క్రియలన్నీ కూడా ఇలా చేయాలి అని. భగవంతుడే మనకు అత్యంత ప్రియతముడు, మన హృదయంలో అంతర్యామిగా ఉన్నాడు. మనం దర్శించలేం కాబట్టి ఇప్పుడు అచ్చారూపంలో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. అట్టి స్వామికి ఈ వైవాహిక దీక్షలో కంకణ బంధనం, రక్షా సమర్పణం, దంపత్యో రక్షణార్థం హి బధ్నీయాత్ కంకణం తయోః ఏకమేకస్య కరయోర్బధ్నీయాతాం తు దంపతి అనాదేశే దక్షిణంతు ప్రతీయాదితి భాష్యకృత్ అని ధర్మ ప్రవృత్తిలో చెప్తారు. రక్షణార్థం దక్షిణే హస్తే బధ్నీయాత్ కంకణం తయోః అంటే వధూవరులకు రక్షణ కోసం కుడి చేతికి కంకణాన్ని కడతారు. ఆ సూత్రధారణ ఇలాగా వధువుకి తర్వాత వరుడికి ఇలాగా ఈ సంప్రదాయాలను అనుసరించి చేయటం జరుగుతుంది. కనుక ఇలాగా దేశాచారం స్త్రీకి వామభాగంలో వామ హస్తానికి ధరింపచేయడం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా భగవానుడు మనం ఎలాగ చిన్న పిల్లవాడు ఏ విధంగా మన ప్రియతములైనటువంటి వారు చెబితే వింటారో అలాగ భగవంతుడు కూడా అర్చావతారంలో అర్చక స్వామి చెప్పినట్టుగా వింటారట. అందుకనే ఆ స్వామిని చక్కగా అర్చించి అమ్మవార్లని కూడా అర్చించి ఆ అర్చక స్వామి అంతకుముందు ఎప్పుడో పురాణ కాలంలో గోపీనాథుడు 10వ శతాబ్దిలో శ్రీనివాస మఖి మొదలైనటువంటి మహానుభావులు ఆ భగవదారాధన చేసి లోక కళ్యాణం కోసం ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఆ పరంపరకు సంబంధించిన వ్యక్తులమని సంతోషించి ఆ భగవద్ ఆరాధన చేసి అమ్మలిద్దరికీ కూడా ఆ దీక్షా సమర్పణ వైవాహిక దీక్ష అంటారు. వివాహం అనేది కూడా ఒక దీక్ష, ఒక యజ్ఞం. ఈ యజ్ఞానికి దీక్ష తీసుకోవటం అనంటే ఇతరమైనటువంటివి ఏవి కూడా ఏ ఆటంకాలు కూడా దాన్ని నిలపలేవు, ఆపివేయలేవు అని జీవితాన్ని మొత్తాన్ని యజ్ఞమయంగా చేసుకునేటువంటి ఒక దీక్షని మనకు మహర్షులు కల్పించారు. బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి గృహస్థ ఆశ్రమంలోకి ప్రవేశించబోయే ఆ వరుడు వధువు ఇద్దరూ కూడా మంచి నియమనిష్టలతో ధర్మాన్ని ఆచరించడానికి, ధర్మబద్ధమైన సంతానాన్ని పొందటానికి, తద్వారా సమాజానికి కూడా మంచి ఉత్తమమైన అత్యున్నతమైనటువంటి భావాలతో కూడినటువంటి వ్యక్తులను ఇవ్వడానికి ఇన్ని ప్రయోజనాలతో మన మహర్షులు రూపకల్పన చేసిన వివాహ వ్యవస్థలో ఈ దీక్షా స్వీకారం ప్రధానమైనటువంటిది. భగవంతుడికి చేస్తే ఆ కళ్యాణం అని అంటారు వివాహం అనేదాన్ని. దీనికి చేయటానికి అర్చక స్వామి కూడా దీక్షా స్వీకారం చేస్తూ నిరంతరం ఆ విష్ణు దీక్షా స్వీకారంతో అందువలనే దీక్షితులు అని వారిని చెప్పడం జరుగుతోంది. అంటే వారి జీవితం అంతా భగవత్ సేవలోనే గడుపుతారు. అలాంటి దీక్షా స్వీకారం అర్చక స్వామి కూడా 12 ఊర్ధ్వపుండ్రధారి అయి దీక్షా వస్త్రాలంకృతులై ఇప్పుడు అగ్నిని ప్రతిష్ఠించబోతూ ఉన్నారు. అగ్నిముఖంగానే దేవతలంతా కూడా మనం సమర్పించే హవ్యాదులను స్వీకరిస్తాడు. కనుక అలాంటి అగ్నిముఖంగా భగవద్ ఆరాధన కూడా చేయడం మనకు శాస్త్రాల్లో చెప్పారు. కనుక దాన్ని ఆరంభిస్తున్నారు. గోవింద మక్యం జిదంత మమయాన హవ్యాగోతి సత్యామన సమమే అస్తు ये नौमानिका आंकतमच्चनाहं विश्वे देवासो अधिभूचनामे देवी षडर्वेरणक्रणोत विश्वे देवास यहमीरयत्वं महास्महि प्रजगामातनोभिर्मारधामत्वशते सोमराजन् जातवेदो भुवनस्य नेत यः सिञ्चतपसो युज्यनिष्यते अग्निमश्वत्थादिनिह व्यवाहकं शमे गर्भाञ्जनगिन्योमयो भूः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसव ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्ताद्विषेमतस्तुरुचो वेन आवः समुद्रया पमा अस्य पुष्टा सतश्च यो नमसदस्य ममः ओं भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि
हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तभाषकं सोमो वीरङ्गरमण्यन्तरात् साधन्यं विदत्यकं सभेकं तस्त्रवणं योदना सतस्मै ॐ भूस्वममावाहयामि ॐ भवर्यज्ञाङ्गमावाहयामि ॐ सवृन्दमावाहयामि ॐ भूर्भवस्वमस्त्यन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्पन्नागस्य नमोऽस्ते सप्तर्षीणागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं गिरमानञ्चधे ओम प्रोक्ष्या सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्पन्नागस्य पुष्णैडमानोऽस्ते सप्तर्षीणागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं गिरमानञ्चधेः ओम प्रोक्ष्या पवित्रे स्तो वैष्णव्ये स्तो जिग्नये स्तो वाजभूते स्तो विष्णोर्मनसा भूते स्तो जिग्नस्य पावने स्थः परुषरस पवित्रे स्तो वैष्णव्यो देवसमितप्रसवनात् तच्छत्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रे पवो अग्रे गुवोऽग्रयमं यज्ञं नयताग्रे यज्ञपतिं दत्त युष्मानिन्द्रो वृणीतवृत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्घं वृत्रतूर्ये विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्णवप्रणीष्यामि गिरमानवाजं यच्छा प्रणय यज्ञं देवतावर्धयत्पन्नागस्य पृष्ठेटमानोऽस्ते सप्तर्षीणागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धीः ॐ प्रणया सोमापप्रणीष्यामि गिरमानवाजं यच्छा प्रणय यज्ञं देवतावर्धयत्पन्नागस्य पृष्ठे यजमानोऽस्ते सप्तर्षीणागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धीः ॐ प्रणया कोमप्रणयतसमप्रणयत्वापो देवी प्रणयानि यज्ञकं सुखं साधयन्तुनः इदं वदन्ति घृतपुष्टा बुधागुः सहस्रभूषं जिनमानेञ्जन्चतीः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि उत्तरप्रणिधो अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मृतावाहयामि रुद्राणावाहयामि अपवोपस्पृश्या श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवता विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतये दृष्टिर्नोवामि ब्रह्मणे दृष्टिर्नोवामि इन्द्राय दृष्टिर्नोवामि अग्नये दृष्टिर्नोवामि सोमाय दृष्टिर्नोवामि अग्नये दृष्टिर्नोवामि सोमाय दृष्टिर्नोवामि अग्निशोमाभ्यां दृष्टिर्नोवामि प्रजापतये दृष्टिर्नोवामि ब्रह्मणे दृष्टिर्नोवामि इंद्राय दृष्टिर्नोवामि वसुभ्यो दृष्टिर्नोवामि मरुद्भ्यो दृष्टिर्नोवामि रुद्रेभ्यो दृष्टिर्नोवामि आपवोपस्पृश्या श्रीमहाविष्णवे दृष्टिर्नोवामि बृहस्पतये दृष्टिर्नोवामि मित्राय दृष्टिर्नोवामि वरुणाय दृष्टिर्नोवामि आदित्येभ्यो दृष्टिर्नोवामि अश्विभ्यां दृष्टिर्नोवामि पूष्णे दृष्टिर्नोवामि कक्षाय दृष्टिर्नोवामि कक्षदेवतसोमाय दृष्टिर्नोवामि औपासनयज्ञाय दृष्टिर्नोवामि यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यो दृष्टिर्नोवामि सर्वदेवेभ्यो दृष्टिर्नोवामि आद्यं तृप्यतिस्त्रयामि चिरं तृप्यतिस्त्रयामि अग्ने द्योतिरसि समिदसि स्वाहा अमृतमसि वारुणमसि अंतरितकं रक्षोऽन्तरिता अरातयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अरातयः चित्ततिस्थापना तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्थापना तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः देवस्त्रादिपितापना तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः करसम्पूर्णा वा समिधौ गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्या अक्षता आज्या चरुभिः इमामे अग्निष्टगाधेनवः सन्त्वेका च शतं च सहस्रं च युतं च नियुतं च प्रयुतं च अर्बुदं च न्यर्बुदं च समुद्रस्य मध्यं च अन्तश्च परार्धश्च इमामे अग्निष्टगाधेनवः सन्ति इन्द्राय नमः अग्नये नमः यमाय नमः कृतये नमः वरुणाय नमः वाजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः जनाप्रभवे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसुभा षष्टिचतुरहस्राण्यमक्षयमृतमानय अयन्तयित्म आत्मा जातवेदस्तेनेत्यस्ववर्तस्वदेतवृत्तगिरास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेध यस्माहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपावोपस्पृश्या श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्मिभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा उपासनयज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्या ओं भू स्वाहा ओं भव स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवस्व स्वाहा अदितेन्ममग्रस्ताः अनुमतेन्ममग्रस्ताः सरस्वतेन्ममग्रस्ताः देवसवितप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यकर्मणि औपासनाग्नो आघारान्ते स्वरमन्त्र अक्षरक्रिया दोषप्रायश्चित्तार्थमतो देवादि षट्वैष्णवहोमं करिष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसुभा
ఓం అతో దేవా అవంతనోగ్యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధేవదం సమూఢమస్యమాగం సురే స్వాహా త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాన్ని ధారయన్ స్వాహా విష్ణోః క్రమాన్ని పశ్యతి యతో వృతాన్ని పస్పశే ఇంద్రస్య గిత్యస్సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయः దిమేవ చక్షురాదర్గ స్వాహా తద్విప్రాసోపి వన్యమోజాగ్రవాగం సస్యమింధతే విష్ణోర్యత్రమం పదక్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమకృస్తాః అనుమతేన్మమకృస్తాః సరస్వతేన్మమకృస్తాః దేవ సవిత ప్రాసావీః. చూచి చూచి నీ పెండికి సోవాన పాడి ముగాక నీ చేతలిట్టివని మేమెంచగలమా చూచి చూచి నీ పెండికి సోవాన పాడి ముగాక నీ చేతలిట్టివని మేమెంచగలమా చెక్కులు నొక్కివు నీవు సెలవుల నవ్వీను ఆపి ఎక్కువలు మీలోనివి ఎట్టు తెలుసు చెక్కులు నొక్కివు నీవు సెలవుల నవ్వీను ఆపి ఎక్కువలు మీలోనివి ఎట్టు తెలుసు తొక్కివు పాదాలు నీవు కొరకని మొక్కేను ఆపి తొక్కివు పాదాలు నీవు కొరకని మొక్కేను ఆపి పక్కన నీ భావాలు తీరుపరచగలమా పక్కన నీ భావాలు తీరుపరచగలమా చూచి చూచి నీ పెండికి సోవాన పాడి ముగాక నీ చేతలిట్టివని మేమెంచగలమా చెనక చూచీవు నీవు సిగ్గులో వడేను ఆపి నసిన నీ సన్నలు ఎట్టు తెలుసు చెనక చూచీవు నీవు సిగ్గులో వడేను ఆపి నసిన నీ సన్నలు ఎట్టు తెలుసు పెనకి వప్పటి నీవు ప్రియములో చెప్పేను ఆపి పెనకి వప్పటి నీవు ప్రియములో చెప్పేను ఆపి వెనుకున్న మీ సొత్తులు వివరించగలమా వెనుకున్న మీ సొత్తులు వివరించగలమా చూచి చూచి మీ పెండికి సోవాన పాడి ముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా వార్తాదికం కర్మణిఖిలం येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विखनसे नमः. विद्युत्कोटिदिवाकरापमुनिशं शङ्कं कदा पङ्कजं चक्रं बिभ्रति इन्दिरावसुमतिः संशोभिपार्श्वत्वयं केयूराङ्गदहारकुण्डलधरं पीताम्बरं कौस्तुभं दीप्तं विश्वधरं विभुं सुवक्षवलसत श्रीवत्सचिह्नं भजे. स्वच्चक्रशङ्खं कटिवरदहस्तं स्वर्णाम्बरं रत्नकिरीटकुण्डलं प्रलम्बसूत्रोत्पलमाल्यभूषणं नमाम्यहं वेङ्कटशैलनायकं
అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా భ్రియమానస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకదమే అప్తేజో వాయువ్యాకాశ అహంకారమహదం వ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిక్కజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథోభాగే మహానాలాయమానస్య భటిరాజస్య శేషస్య సహస్రభణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్నంటి శుండాదండోత్తంభితే అమరావతే తేజోపదే సంయమనే రక్షోపదే సింధువతే గంధవత్యలకావదే యశోవదేత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిర్దివర్ణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకబాలక పరిమాలితే లోకాలోకాచలపలకితే లవణేక్షుసురా సర్పితశిక్షేర సుప్తోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూ ప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యమార్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతి కిం పురుష హారీలావృతభద్రాశ్వకేతుకమాలక హిరణ్యకనమనక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరుతామ్రగభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు యహ జన్మ నిచాయేతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేశ రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీబాగలోహితధామాతపసంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తులై సూర్యమండలపర్యంతం కృతరాశేర్వర్షసహస్రావధానే ఏకైక తినాపకర్షణక్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతమనవాజపీజ పుండరీకాశ్వమేధాధి శతకృతపుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుచ్యపదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతారస్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః శ్రీ విఘ్నోమనీంద్రమదా सारविर्भृक्वादिभिर्मन्वादिभिर्वसिष्ठादिभिः दिव्यमहर्षिभिः ऋक्तगह्यधर्मपुराण इतिहासकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये ओम अस्य श्रीमदादिनारायणस्य अनेककोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगणगांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य सिंहचक्रशार्ंग कौमोदगी नंदकस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमतो वैखानस भगवत शास्त्रोक्त मार्गेण आंगीरस बारहस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूह विभव अंतर्यामि अर्चावतार रूपस्य श्री महाविष्णोः परब्रह्मणो नप्त्रे आंगीरस बारहस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारण भूषस्य मूल प्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रय कर्मणोक्षयादिवशात् उत्पत्ति स्थिति लय कारण भूषस्य श्री महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आंगीरस बारहस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुट मकुट मणिगण विजृंभित पादारविन्दस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरस बारहस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरण भूषिताय दिव्यपीतांबरधराय दिव्यमाल्योभिशोभिताय निजावताराय स्वर्णगरुड वाहनारूढ़ाय अचिंत्य दिव्याद्भुत नित्य यौवन स्वाभाव लावण्य तेजोरत्राकराय अखिल शाखाध्यायिनौ श्रवण नक्षत्रे मकर रासौ जाताय श्री श्रीनिवास परब्रह्मणे वराय ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यायिनी भार्गवत्स्यमन आप्नवान औरवेदलं जारुषेय प्रवरान्विता भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् अयोनिजां भृगोः सङ्कल्पतनयाम् उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासौ जातायां श्री श्रीदेवी नाम्नीमिमां कन्यां दास्यामि
ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాశో జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకచికీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సమేత చేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తః సుముహూర్తో అస్తు. శ్రీనివాస గోవింద గోవింద. కన్యాదానే నదీస్నానే తులాదానాదిషు ద్విజః ప్రాయశ్చిత్తేషు యజ్ఞాదౌ వ్రతాదిషు విశేషతః ఏతదాదిషు సర్వత్ర మహాసంకల్పమాదరాత్ కృత్వా యత్ కురుతే కర్మ తదానంతాయ కల్పతే అని పెద్దలు చెప్పడం జరిగింది. అంటే కన్యాదానం, నదీ స్నానం, తులాదానం, ప్రాయశ్చిత్తం, యజ్ఞం, వ్రతం ఇలాంటి మహాకార్యాలలో మహాసంకల్పాన్ని పఠిస్తే అనంతమైన ఫలితం కలుగుతోంది. అనంతుడు అప్రమేయుడు అచింత్యాద్భుత నిత్యయవన స్వభావ లావణ్య రత్నాకరుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ శ్రీనివాస పరదైవతం ఆయనకు అభిన్నమైన అత్యంత ప్రియతమమైనటువంటి అనపాయిని అయినటువంటి శ్రీలక్ష్మి, ఆ మహాలక్ష్మి రెండు రూపాలతో ఉన్నటువంటి ఆ తల్లులను ఇద్దరినీ కూడా స్వామివారికి ధారాదత్తం చేయటం అనేటువంటి మహద్భాగ్యాన్ని మనకు కలిగిస్తున్నాడు శ్రీనివాసుడు. ఈ కలియుగ మానవుల కోసం ఎప్పుడూ లేనటువంటి అద్భుతమైనటువంటి దయను వర్షిస్తూ ఉన్నాడు. ఆనాడు ఎప్పుడో కృతయుగంలో సముద్రుడికి, అలాగనే ద్వాపర త్రేతాయుగంలో జనక మహారాజుకి, ద్వాపర యుగంలో భీష్మకుడికి, ఈ కలియుగంలో ఆకాశ మహారాజుకి, అలా కొందరికే ఉన్నటువంటి ఆ మహద్భాగ్యం మనకందరికీ కలిగించారు. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోక జిగీషయా అని అంటారు. ఈ కన్యాదాన సమయంలో మహాసంకల్పంలో సృష్టి ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు వచ్చినటువంటి కాలాన్ని లెక్కించారు. ఎంత గొప్పదో చూడండి. 14 లోకాల వివరణ వస్తోంది. భూగోళ వర్ణన. ఈ భూమండలాన్ని ఇప్పటిదాకా ఏ మహారాజులు, షోడశ మహారాజులు, షట్చక్రవర్తులు, అంగ వంగ కళింగ, గోదావరి, కృష్ణ ఇలాంటి పుణ్యనదులు, అయోధ్యాది మహాక్షేత్రాలు, 50 కోట్ల విస్తారమైన ఈ భూమండలంలో 1,00,000 యోజనాలుగా విస్తరించిన జంబూద్వీపంలో, భరతఖండంలో, ఈ ఆదివరాహ క్షేత్రంలో బ్రహ్మగారి వయస్సు 50 సంవత్సరాలు గడిచిపోయింది. మన కాలమానం కాదు. రెండవ సగంలో, మొదటి సంవత్సరంలో, మొదటి మాసంలో, మొదటి పక్షంలో, మొదటి కాలంలో, బ్రహ్మకు ప్రాణాయామ కాలమైన ప్రస్తుత తరుణంలో, 9 కల్పాలలో ఒకటైన శ్వేతవరాహ కల్పంలో, 14 మన్వంతరాలలో 7వదైన వైవస్వత మన్వంతరంలో, 28వ మహాయుగంలో, కలియుగంలో, ఈ విశ్వావసునామ సంవత్సరంలో, ఉత్తరాయణంలో, ఈ శిశిర ఋతువులో, మాఘమాసంలో, ఈ విధియ రోజున, ఈ శుభ సమయంలో, అవిధి లగ్నంలో కన్యాదానం చేయడం వల్ల బ్రహ్మలోకంలో నివాసించే యోగ్యత కలగాలని, అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలం లభించాలి అని, మా ముందు తరాల వాళ్ళు, తర్వాత తరాల వాళ్ళు కూడా తరించాలి అని ఆ లక్ష్మీనారాయణుల సంప్రీతి కోసం సకలాలంకారాలతో దక్షిణతో ఈ కన్యను దానం చేస్తున్నాను ఇంత చెప్పారు. ఈ మహాసంకల్పం వినడం వల్ల ఈ అనంత విశ్వంలో మనం ఎంత చిన్నవారమో, ఎంత భక్తిభావనతో, దాసభావంతో భగవద్ సన్నిధానంలో నిలిచి అహంకారాన్ని వదలి వినయ విధేయతలను పెంచుకోవటానికి ఇలాగ లోక సంబంధమైన వివాహంలో చెప్తారు, భగవత్ సంబంధమైన కళ్యాణోత్సవంలో కూడా చెప్తారు.
ఇలాగా బంగారు ఆభరణాలతో అలంకృతమైన లక్ష్మీదేవి వంటి కన్యను మహావిష్ణువు లాంటి నీకు ఇస్తున్నానని లోక వివాహంలో చెప్తారు. ఇక్కడ సాక్షాత్తుగా మహాలక్ష్మే మన కుమార్తెగా కనిపించి ఆ అమ్మని మహావిష్ణువుకే సమర్పిస్తున్నామనే భావన చేయాలి. తద్వారా బ్రహ్మలోకం కలుగుతోంది. విశ్వంభరుడు, పంచభూతాలు, సర్వదేవతలు సాక్షులు, నా పితృదేవతలు తరిస్తారు అని ఫలానా వారి ముని మనవరాలండి, వారి మనవరాలు అయినటువంటి నా కుమార్తెను ఇదిగో ఫలానా వారి ముని మనవడు, వారి మనవడు అంటే 3 తరాలు వారి కుమారుడైన వారికి వరుడికి హిరణ్య ఉదకధారాపూర్వకంగా కన్యాదానం చేస్తున్నాను అనేటువంటి మంత్రపాఠం విన్నాం మనమంతా. ఈ సమయంలో తుభ్యం ప్రజా అని ఇలాగా సంతానం పొందటానికి ధర్మకార్యాలలో నీతో పాలు పంచుకోవటానికి ఈమెను నీకు ఇస్తున్నాను, నీవు వరించాలి అని కన్యాదాత వరుణ్ణి అడిగితే వృణీమహే అంటే వరిస్తున్నానంటాడు. 3 సార్లు చెప్తారు. అశ్వినీ దేవతల హస్తాల చేత పూష అనబడే సూర్యుని వరుణుని హస్తాల మీదుగా ఈ కన్యను నేను స్వీకరిస్తున్నాను. ఈ కన్యాదాతకు నాకు బంధుత్వం స్థిరమలుగాక అనే మంత్రపాఠం చేస్తారు. వరుడి చేత పలికిస్తారు. ఇలాగా పూజించడం జరుగుతోంది. అత్తగారు కలశంలో ఉన్నటువంటి నీటిని పాలను ధారగా పోస్తూ ఉంటే మామగారి చేతి మీదుగా అత్తగారు ఆ కన్యాదానం చేయటం జరుగుతోంది. ప్రజాపతి సోమగోజానమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే సాజీవ శరద శతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. వెలయుని కళ్యాణ వేదిగా పొలయుని నిట్టూరు పుల విసరుచు
విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు తొలయుని నిట్టూర్పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి యౌవనపు యాగము చేసెనతడు त्वन्नो अग्निवृणस्य विद्वान् देवस्य हेडो व्यासनिष्ठाः यजुष्टो वह्निनमस्सोषडानो विश्वान् द्वेघागंसि प्रममध्यस्व स्वाहा सत्त्वन्नो अग्ने मम भवति नेदिष्टो अस्यापशतोऽव्यष्ट अवयक्ष्मणो वर्णकमृडानो वेहमृडीकं सहवो नयेति स्वाहा तमग्ने अयास्यासन्मनसा हितः अयासन हव्यमोहिते जानो देहिमेषटक् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसमितप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाकिञ्चकर्मणि उपासनाग्नौ लाजहोमं करिष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमितप्रसवा इमान् लाजानामित्यभिघार्या ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् ययन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषास्त्वायुषो दोषधीनागुं वृषेणोत्पज्जन्यस्य सुष्मेनोधस्ताममृतागुम् अन् विश्वाबुतत्वया वयं धाराबुदन्या इवा अतिगाहे महित्विषः इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् ययन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसमितप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाकिञ्चकर्मणि उपासनाग्नौ सर्वप्रायश्चित्तार्थमतो देवादि षट्वैष्णवहोमं करिष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमितप्रसुवा ॐ अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभ्ये स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा दधे पदं समूढमस्यमागं श्रेय स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोवादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पश्पशे इन्द्रस्य इत्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिमेव चक्षुरादरग् स्वाहा तद्विप्रासमपि मन्यमोजाग्रभागं सस्यमिन्धरे विष्णोर्यत्रं पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसमितप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाकिञ्चकर्मणि उपासनाग्नौ कर्मसात्पुण्यार्थम् उपरिष्टादन्तहोमं करिष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितः प्रसुभा यतस्य कर्मणोतिरेर्जं यत्वान्योनविहाकरम् अग्निष्टस्विष्टकृत्वान् सर्वकुस्विष्टकृतं करोतु स्वाहा अग्नये स्विष्टकृते जुहदहुताहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा
अग्नये सृष्टिकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा जन्म आत्मनो मिन्दाभूदग्निस्तत्पुनरः जातवेदाभिजर्षणि स्वाहा पुनरग्निश्चक्षुरदात्रेन्द्रो बृहस्पतिः पुनर्मे अस्मिनायमञ्चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा भेषडन्दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा रध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधि श्रीमहि स्वाहा समितिसितेजो मयिधेः स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मेवाहि स्वाहा सप्तदे अग्ने समितः सप्तदिक्मा सप्तऋषयः सप्तधाम प्रजानि सप्तहोत्रा सप्तधात्मा यजन्ति सप्तयो नीरापणत्वा कृतेन स्वाहा प्रदधान विद्वान् निष्टभृतेन पूर्णमाहुतिञ्जुः मनसा प्रजापतये स्वाहा अग्निर्भक्तं वेदिर्भक्तं द्यौर्भक्तं पृथिवी भक्तं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव भक्तम् अग्निर्जैनं वेदर्जैनं द्यौर्जैनं पृथिवी जीर्णं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णं समन्दाम्बर्हिरहविषा कृतेन समादित्यैर्वशभिः समृद्धिः सुरेन्द्रेण विश्वेभिर्देवेभिरङ्कां दिव्यं नभो गच्छत यत् स्वाहा आद्यशेषम् इंद्राय जहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो द्यौस्तृप्यदो पृथिवीस्तृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणरपितरपिता महाप्रपदा महाश्चाक्षय्यमस्तृप्यन्ताम् अदितेन्ममुक्ताः अनुमतेन्ममुक्ताः सरस्वतेन्ममुक्ताः देवसविदप्रासामीः आवाहनदेवताभ्यो नमः गिरासुकं गिरास्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसदं मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षरमक्षत्ये जुहोमि अक्षितामसि मामे क्ष्येष्ठाः वरशिष्टाकवरेष्ठोग्रं वचो अपावधीं त्वेषं वचो अपावधीक स्वाहा ऊर्ध्वं यज्ञं नयदम्बाजीक्वर्धमत्रमेधामश्मन् पृथिव्या दिवो वा विष्णुबुत वा पृथिव्या स्वाहा पश्चिमतः प्रतिमपणया दक्षिणतः प्रतिमपणया उत्तरतः प्रतिमपणया पश्चिमतो विष्णोः सुदनमसि दक्षिणतो विष्णोः सुदनमसि उत्तरतो विष्णोः सुदनमसि प्राच्यां विष्णोः सुदनमसि सर्वानन्यान् प्रसमूक्त्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पुरुषधयस्तदिवं गच्छततो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनं भूतिस्मातेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयो भूतिः आदित्यस्तोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रयायुषम् आपोहिष्टामयो भवस्तानपूर्जे तथा तनामहेरणाकिचक्षसे यो पश्चिमतमोरसस्तस्य भार्यते हनः वुषतीर्ममातरः तस्मा अरङ्गमाममो यस्य क्षया यजन्वथा आपो जनयथा जनः यत्ते अग्ने तेजस्तेनाहं तेजस्मि भूयासं यत्ते अग्ने वर्चस्तेनाहं वर्चस्मि भूयासं यत्ते अग्ने हरस्तेनाहं हरस्मि भूयासं मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयि इन्द्रियं दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दधातु मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं वदासनाय कृतन्तमया देवपरिपूर्णं तदस्तुते प्रायश्चित्तान्यशेषान् होमकर्मात्मकानि मयि तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं ब्रह्मकायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत्यच्चकनं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनःपाद्र्घ्यादिमणिं समर्पयामि यदासं यदास्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुणोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यदासुकं यदास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च सर्वं श्री भूनीला समेत श्रीनिवासार्पणमस्तु सर्वं श्रीकृष्णार्पणमस्तु సనాతన ధర్మ సంరక్షక గోవింద గోవింద యజ్ఞరక్షక గోవింద గోవింద
ప్రధాన ప్రవేశ హోమాలు రాజహోమాదులు అన్నిటినీ చక్కగా పూర్తి చేసి పూర్ణాహుతిని నిర్వహించారు. సప్తపది ఆ పూర్తి అయిన సమావేశ సఖా సప్తపద అని ఆ 7 అడుగులు వేస్తే సఖ్యం సప్తపదీనముచ్యతే అని సహృదయులకు ఆనందం కలుగుతోందిట. అలాంటి ఆ స్నేహితుల్లాగా భార్యాభర్తలు ఉండాలి అని మహాభారతం మనకు చెప్తోంది. ఆ స్వప్నంలో ఆ గోదా పిరాట్టి కృష్ణయ్యతో తనకు జరిగిన వివాహ వృత్తాంత విశేషమంతా ఆ తమిళ పాసురాలలో చక్కగా గానం చేసిన విశేషాన్ని గుర్తుకు తెస్తూ వారణమాయల సన్నివేశాన్ని మనమందరం కూడా ఇప్పుడు వీక్షించాం. ఇప్పుడు ఈ స్వామి తాను ధరించినటువంటి నవకోమల పుష్పమాలికని స్వామివారికి సమర్పిస్తే అమ్మ మరలా అయ్యవారికి సమర్పించడం ఒక చక్కని ఆనందదాయకమైనటువంటి సన్నివేశం. ఆ సమయంలో మనం భగవంతుని చక్కగా భావన చెయ్యాలి. శ్రీమద్దివ్య కిరీట సంస్థిత మనశ్రేణీ రసన్మస్తక కస్తూరీ హరిచందనాఖ్య తిలక ప్రోద్భాసి పాలస్థల కన్నాలంకృత రత్నకుండల యుగ ప్రవ్యక్తగండస్థల కృష్ణో మంగళమాతనోతి భగవాన్ లక్ష్మీ వివాహోత్సవే అని మహానుభావులు ఆ దివ్య భావాలను చక్కగా మనస్సులో ధారణ చేస్తారు. జాతి మల్లికాది తులసి రామభూషితమైనటువంటి ఆ వనమాల విభూషితుడైనటువంటి స్వామి యొక్క ఆ అద్భుతమైన హృదయ స్పర్శని పొందినటువంటి మాలిక అమ్మను కూడా స్పృశిస్తోంది. ఆ పుష్పాలు ఎంత పవిత్రమైనవో, పుట్టుక చేతనే పరమాత్మ చెంత చేరడమే కదా ఏ జాతికైనా పరమశ్రేయోదాయకం. పుష్పాలు కొద్ది గంటలు మాత్రమే ఉన్నప్పటికీ కూడా సార్థకమవుతాయి. మనకు కొన్ని సంవత్సరాలు ఉంటుంది మానవ జన్మ. ఇది సార్థకం కావటానికి భగవన్నామ రూప గుణ విశేష ధామ వైభవాన్ని వినడం, చూడటం, కీర్తన చేయడం, స్మరించడం చేయాలి. అందువల్లనే ఆలయ వ్యవస్థలో నిత్యోత్సవ పక్షోత్సవాలు మాసోత్సవాలు ఇలాగ పెట్టారు. అదిగో అమ్మవాళ్ళిద్దరూ కూడా అయ్యవారి చెంతన చేరిన శుభవేళలో ఆ చేర్తి సేవను చూసి ఆనందంతో 2 చేతులు కలిపి భజన చేస్తూ గోవిందా హరి గోవిందా అని నామ సంకీర్తనతో పరవశించే శుభవేళ అక్షతారోపణ కైంకర్యాన్ని అర్చక స్వాములు సభక్తికంగా సమర్పిస్తున్నారు. పిటికిట తలంబ్రాల పెళ్లి కూతురిని దర్శిస్తారు పదకవితా పితామహుడు అన్నమాచార్యులు. దేవకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.
బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు